ఒక గ్రామానికి వ్యక్తి వల్ల అక్కడ దొరికే వస్తువుల వల్ల పేరు రావడం సహజం. కానీ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామానికి ఓ చెట్టు వల్ల పేరు వచ్చింది. ఎన్నో సినిమాలకు సాక్షిగా నిలిచిన ఆ 150 సంవత్సరాల వృక్షం నేల కొరికింది. ఈ ఘటనతో అటు గ్రామస్తులతో పాటు సినిమా ఇండస్ట్రీ పెద్దలు విచారం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని గోదావరి గట్టుపై 150 సంవత్సరాల క్రితం ఓ గ్రామస్తుడు రవీస మొక్కను నాటారు. ఆ మొక్క పెరిగి చెట్టయ్యాక గోదావరి గట్టును అందంగా ఉండటంతో ఆ చెట్టు షూటింగ్ స్పాట్గా మారిపోయింది. సినీ ఇండస్ట్రీలో ఆ చెట్టు వద్ద సినిమా చేస్తే పక్కా హిట్టే అనే విశ్వాసం ఉంది. తొమ్మిది 1975లో రిలీజ్ అయిన పాడి పంటలు సినిమా నుంచి ఈ చెట్టు సినిమా చెట్టుగా మారింది. ఆ తర్వాత వచ్చిన మోగ మనసులు, గోదావరి గట్టుంది గట్టు మీద చెట్టు ఉంది అనే పాట చిత్రీకరణ కూడా ఇక్కడే జరిగింది. ఇటీవల వచ్చిన రంగస్థలం సినిమాను ఈ చెట్టు వద్దే షూటింగ్ జరుపుకుంది. పద్మవ్యూహం, త్రిశూలం, సీతారామయ్య గారి మనవరాలు వంటి సినిమాలు ఇక్కడ చిత్రీకరణ జరుపుకున్నాయి. డైరెక్టర్స్ వంశీ, కె విశ్వనాథ్, జంధ్యాల, బాపు, రాఘవేంద్రరావులు ఈ చెట్టుకు సంబంధించి ఒక్క షాట్ అయినా తమ సినిమాలో ఖచ్చితంగా ఉండేలా చూసుకునేవారు. ఇక వంశీ అయితే తన మిత్రులతో ఈ చెట్టు కింద భోజనం కూడా చేసేవారు. దాదాపు 300 సినిమాలు ఆ చెట్టు పరిసర ప్రాంతాల్లో షూటింగ్లు జరుపుకున్నాయి. ప- ప- 170 సంవత్సరాలు అయిందండి. వేసిన వాళ్ళు సింగులు తాత అబ్బాయి అండి. వాళ్ళ తాత వేసాడండి. థియేటర్లో 50 సినిమాల దాకా తీసారండి. రామచరణ వాళ్ళు తీసారండి. కృష్ణరాజు, కృష్ణ, నాగేశ్వరరావు, బాలకృష్ణ వీళ్ళందరూ తీసారండి. ఆ ఊరందరూ బాధపడుతున్నారండి. నేడే పోయిందండి చెట్టు. ఈ చెట్టుకైతే చాలా చరిత్ర ఉందండి. కోనసీమ జిల్లాలో మామూలుగా ఇది అదే మా తాతల తర్వాత తాతగారు అయి ఉంటారేమో అండి. సింగళూరు తాతబ్బాయి గారని ఆయన వేసి ఉంటారండి. ఈ చెట్టుకి కొత్త ఇంచుమించులో 170 సంవత్సరాల వయసు. సినిమా షూటింగ్ వాళ్ళు వచ్చి చాలా డబ్బులు కూడా ఇచ్చారండి. మా ఊరోళ్ళు ఆ డబ్బులు మరి ఏం చేశారు ఏంటో అన్నది మా పెద్దలకి ఇచ్చింది మాకు తెలియదు కానండి. దాని వయసు ముదిరిపోవడంలో చెట్లు పలవలు బలం అయిపోయి 2 పలవల కింద ఇడిందండి నెలల క్రితం. కాకపోతే అది ఒక పలవ నిన్న సాయంకాలం ఆదివారం సాయంకాలం విడిపోయిందండి. ఒక పలవ పడిపోతుందో దాని పలవ సరిపోతే రెండో పలవ కూడా ఈరోజు ఉదయం తెల్లారగట్ల 4-5 ఆ టైంలో. తూర్పుగోదావరి జిల్లా కుమారదేవం గ్రామంలో నేల కొరిగిన సినిమా వృక్షానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. ఎస్ భార్గవ్. పవన్, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలంలో ఉన్నటువంటి కుమారదేవం గ్రామంలో సినిమా చెట్టు అంటే సినీ ఇండస్ట్రీతో పాటు సినీ అభిమానులకు కూడా ఎంతో ఇష్టమైనటువంటి చెట్టుగా పిలుచుకునే ఈ సినిమా చెట్టు ఎట్టకేలకు కుప్పకూలింది. దాదాపు 150 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఈ నిద్రగన్నేరు చెట్టు దాదాపు 300 సినిమాలకు పైగా కూడా ఈ చెట్టు వద్ద సినిమాలను చిత్రీకరించారు. ప్రధానంగా అటు వంశీ ప్రతి సినిమాలో కూడా ఇక్కడ సన్నివేశాలను చిత్రీకరించడం కూడా ప్రత్యేకించి కూడా చెప్పుకోవచ్చు. అంతకుముందు బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి ఈస్ట్మన్ కలర్ నుంచి ఇప్పుడు వస్తున్నటువంటి కలర్ సినిమాల వరకు కూడా ప్రతి సినిమాలో కూడా దాదాపు అత్యధికంగా గోదావరి జిల్లాలో సినిమా షూటింగ్ అయితే ఖచ్చితంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ చెట్టు వద్ద సినిమా చెట్టు వద్ద అయితే షూటింగ్లు జరుగుతూ ఉంటాయి. ఈ తరుణంలో ఈ రోజు ఆ చెట్టు అనేది కూడా కుప్పకూలిపోవడంతో గ్రామస్తులు అలాగే సినీ అభిమానులు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారని కూడా చెప్పుకోవచ్చు. అటు ప్రధానంగా సినీ ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది ఈ కుమారదేవంలో చెట్టు కూలిపోవడంపై పట్ల అక్కడ ఉన్నటువంటి వారి సన్నిహితులను వివరాలు అడిగి కూడా తెలుసుకున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఈ చెట్టు వద్ద సినిమా షూటింగ్ చేస్తే ఖచ్చితంగా ఆ సినిమా హిట్, సూపర్ హిట్ అవుతుందంటూ కూడా ఎంతో మంది దర్శకుల నమ్మకం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ తరుణంలోనే దాదాపు 300కు పైగా సినిమాలు ఇక్కడ చిత్రీకరిస్తే ఈ జిల్లాల నుంచి వెళ్ళిన దర్శకులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కె విశ్వనాథ్ లాంటి వారు కూడా ఈ ప్రాంతంలోనే అనేక చిత్రాలు తీయడం జరిగింది. వారందరూ కూడా ఈ రోజు ఈ చెట్టు కూలిపోవడం విషయాన్ని తెలుసుకొని దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. చెట్టు వద్ద చిత్రీకరించినటువంటి సినిమాల్లో కనుక చూసుకుంటే కృష్ణరాజు, శ్రీదేవులపై సంబంధించి త్రిశూలం గాని, లేదంటే పాడి పంటలు, సీతారామయ్య గారి మనవరాలు, ఈ విధంగా పద్మవ్యూహంలో ఉన్నటువంటి
ఆ దిగునాదా అనేటువంటి చిత్రాలు కానీ ఈ విధంగా అనేక చిత్రాలు అనేక పాటలను సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించిన నేపథ్యంలో ఈ రోజు ఈ చెట్టు కూలిపోవడం పట్ల అటు సినీ అభిమానులు కూడా తీవ్రంగా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే దీనికి పూర్తిగా వయసు రీత్యానే ఇది చెట్టు కూలిపోయినట్లు 150 సంవత్సరాలు పైగా దాటిపోవడం, గోదావరి గట్టున ఈ చెట్టు ఉండడంతో ఇది సాధారణంగానే కూలిపోయిందంటూ కూడా ప్రస్తుతం ఆ గ్రామస్తులు అయితే చెబుతున్నారు. పవన్. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.